టీజీపీఎస్సీ ముట్టడికి బీజేవైఎం నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. చలో టీజీపీఎస్సీ పేరుతో ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిరసనను అడ్డుకునేందుకు వాటర్ కెనాన్లతో సిద్ధమయ్యారు పోలీసులు. నగరమంతా మెట్రో స్టేషన్ల వద్ద పోలీస్ చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద 10 మందిని అరెస్టు చేశారు. నగరంలో ఎక్కడికెక్కడ పోలీస్ చెక్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. టీజీపీఎస్సీ ముట్టడికి బీజేవైఎం నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. చెలో టీజీపీఎస్సీ పేరుతో ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిరసనను అడ్డుకునేందుకు వాటర్ కెనాన్లతో సిద్ధమయ్యారు పోలీసులు. నగరమంతా మెట్రో స్టేషన్ల వద్ద పోలీస్ చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద 10 మందిని అరెస్టు చేశారు. నగరంలో ఎక్కడికక్కడ పోలీస్ చెక్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. బీజేవైఎం నిరుద్యోగ జేఏసీ ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, అరుణ, టీజీపీఎస్ వద్ద పోలీసులంతా కూడా మోహరించిన పరిస్థితి ఉంది. బీజేవైఎం నిరుద్యోగ జేఏసీ ఉమ్మడిగా కార్యాచరణ ప్రణాళిక ఇచ్చాయి. టీజీపీఎస్ను ముట్టడించారని చెప్పి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో టీజీపీఎస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిరుద్యోగ జేఏసీ గత కొంతకాలంగా బీజేవైఎంతో కలిసి పూర్తి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. మనం చూసుకోవచ్చు, నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ కూడా నిరాహార దీక్ష చేయడం జరిగింది. గాంధీ ఆసుపత్రిలో ఇటీవలే ఆయన దీక్షను విరమించారు. అయినప్పటికీ కూడా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. నిరుద్యోగ జేఏసీ బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు టీజీపీఎస్సీ ముట్టడించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు పోలీసులు కూడా ముందస్తుగా అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ ఆందోళనకారులను అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. నిరసనలను అడ్డుకునేందుకు పూర్తి స్థాయిలో పోలీసులు అయితే సన్నద్ధమయ్యారు. మెట్రో స్టేషన్ల వద్ద కూడా పూర్తిగా చెక్ పాయింట్లను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. చెకింగ్ చేస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్, అదేవిధంగా అమీర్పేట్, గాంధీ భవన్, ఇతర మెట్రో స్టేషన్లకు సంబంధించి ఎక్కడికక్కడ ఆందోళనకారులు వస్తే వారిని అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తుగా సిద్ధమైనట్లు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, ఇప్పటికే దిల్సుఖ్ నగర్కు సంబంధించి చూసుకుంటే దిల్సుఖ్ నగర్లో 10 మంది ఆందోళనకారులను ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి 1:100 ఇవ్వాలి, 1:100కు అవకాశం ఇవ్వాలి, 1:50 మాత్రమే పిలుస్తున్నారు అని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3, 4 పోస్టులకు సంబంధించి పోస్టులు పెంచాలని చెప్పి ప్రధానంగా నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఆందోళనకు సంబంధించి బీజేవైఎంతో పాటు ఇతర సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని నిరుద్యోగ జేఏసీ ఈరోజు పెద్ద ఎత్తున టీజీపీఎస్సీ ముట్టడికి అయితే పిలుపునివ్వడం జరిగింది. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ అరెస్టులు పర్వం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అరుణ, విక్రమ్, ఈ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు మోహరించినట్టు తెలుస్తోంది కదా, భద్రతా చర్యలు ఏ విధంగా తీసుకున్నారు? అరుణ, పూర్తి స్థాయిలో భద్రతా చర్యలకు సంబంధించి అన్ని మెట్రో స్టేషన్లకు సంబంధించి మెట్రో ద్వారా కూడా ఆందోళనకారులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడ పోలీసులు రాకుండా ముందస్తుగా బారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. భద్రతా చర్యల టీజీపీఎస్సీ వద్ద ఆందోళనకారులు ఎవరు రాకుండా ఇటు గాంధీ భవన్ మెట్రో స్టేషన్ కానీ అటు నాంపల్లి మెట్రో స్టేషన్ నుంచి 2 వైపుల నుంచి రాకుండా పోలీసులు ముందస్తుగా బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు టీజీపీఎస్లో గ్రూప్ 4కు సంబంధించి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు వారికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి సంబంధించిన కాగితాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాతనే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు. అభ్యర్థులైతే గ్రూప్ 4 అభ్యర్థులకు సంబంధించి సర్టిఫికేట్ల వెరిఫికేషన్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రూప్ 4 అభ్యర్థులను సర్టిఫికేట్ల వెరిఫికేషన్లకు సంబంధించి వారిని యథావిధిగా పంపిస్తున్నారు. ఈ ఆందోళన నిరుద్యోగ జేఏసీ ఆందోళనకు సంబంధించి వారు ఎక్కడ కూడా వారిని ఆందోళనకు సంబంధించి మెట్రో స్టేషన్లు కానీ ఇతర బస్సులు, ఆటోల ద్వారా కానీ ఎక్కడైనా నిరుద్యోగ జేఏసీలను ఇప్పటికే వారిని అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడి దాకా వచ్చి ఆందోళన చేయకుండా పూర్తి స్థాయిలో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అరుణ, రైట్ విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.